ఇతన్ని ఐసీయూకి షిఫ్ట్ చేయండి. నువ్వు వెళ్ళి ఆ ఇంజెక్షన్ తీసుకురా. మిస్టర్ ఆదిత్య, మీరు ఇక్కడేం చేస్తున్నారు? ఎక్కడికి వెళ్తున్నారు మీరు? యూ నీడ్ టు టేక్ రెస్ట్. ఇలా వెళ్ళిపోకూడదు. లేదు డాక్టర్, నేను వెళ్ళాలి. ఇప్పుడా? ఇప్పుడెలా వెళ్తారు? కుదరదు, నాకు చాలా అర్జెంట్ వర్క్ ఉంది. నేను వెళ్ళాలి. మీకు అన్నీ తెలుసు కదా. ఎంత అర్జెంట్ పనున్నా ఇప్పుడు వెళ్ళకూడదండి. మీకు జరిగింది కిడ్నీ ఆపరేషన్. ఇలా ఎలా వెళ్తారు? వెళ్ళకూడదు. యూ నీడ్ టు టేక్ రెస్ట్. తప్పదు డాక్టర్, వెళ్ళాలి. అక్కడ మా అమ్మకు ఆపరేషన్. అర్థం చేసుకోండి ప్లీజ్. ఓకే ఓకే, ఐ కెన్ అండర్స్టాండ్. జస్ట్ 1 minute. ఇదిగో ఆదిత్య, మీకు పెయిన్ చాలా ఎక్కువ వస్తుంది. వచ్చినప్పుడల్లా ఈ టాబ్లెట్ వేసుకోండి. నీరసంతో కళ్ళు తిరగొచ్చు, పడిపోవచ్చు. అందుకని మర్చిపోకుండా వేసుకోండి. ప్లీజ్ టేక్ కేర్. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్, మా ప్రియకి ఎలా ఉంది? ఆపరేషన్ బాగా జరిగిందా? మా అమ్మ స్పృహలోకి వచ్చారా? చూడండి, ఆపరేషన్ 100% సక్సెస్.
కిడ్నీ బాగా సెట్ అయింది. స్పృహలోకి రావడానికి టైం పడుతుంది. అలాగే తన ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతోంది. త్వరలోనే నార్మల్ కండిషన్ కూడా వస్తుంది. తను సేఫ్, ఇంకెలాంటి ప్రమాదము లేదు. ఐసీయూలోకి షిఫ్ట్ చేశాక వెళ్ళి చూడొచ్చు. థ్యాంక్ యూ చాలా డాక్టర్. థ్యాంక్స్ డాక్టర్. అత్తయ్య అయ్యా ఏం కాలేదే. ఆదిత్య, ఆదిత్య వచ్చావా? ఆపరేషన్ సక్సెస్ అయిందంట. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు. థ్యాంక్ గాడ్, మంచి వార్త చెప్పాం. అత్తయ్య మంచితనమే అత్తయ్యను కాపాడింది. కిడ్నీ తాత మంచితనమే పిన్నిని బతికించింది. మేడం, పేషెంట్ ని పై ఫ్లోర్ కి షిఫ్ట్ చేశారు. మీరు ఒక్కరు గాని ఇద్దరిద్దరు గాని వెళ్ళి చూసి రావచ్చు. సరే. చూద్దాం రా బావా, పద బావా. దేవుడు నన్ను కరుణించాడు, నా చెల్లెల్ని బతికించాడు. ఏమండి, మనం వెళ్దామండి. తులసి వాళ్ళు కూడా చూస్తారు కదా. తులసి మీరు వెళ్ళి చూడండి. అలాగే అత్తయ్య. రా ఆదిత్య. వెళ్ళరా. వెళ్ళమ్మా. అమ్మయ్యా. ఊరుకో ఆదిత్య, ఎందుకు అలా ఏడుస్తున్నావు? అమ్మ బానే ఉంది కదా, పైగా ఆపరేషన్ సక్సెస్ అయిందన్నారు. నాకు కొంచెం అదోలా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. అదేంటి ఆదిత్య, ఇప్పుడే కదా వచ్చావు? అంటే డ్యూటీ పూర్తి చేసుకుని నేరుగా ఇక్కడికి వచ్చాను కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది. నేను ఇంటికి వెళ్తాను.
ఏదో మెసేజ్ వచ్చినట్టుందే. కంపెనీ మెసేజా? ఆ, ఏదో మిస్డ్ కాల్ ఉంది. ఎవరిదో కొత్త నంబర్. దేనికి చేశారో ట్రై చేద్దాం. హలో, ఎవరండి? నాకు కాల్ చేశారు? మిస్డ్ కాల్స్ లో ఉంది కదా అని చూసి చేస్తున్నాను. నా నంబర్ నుంచి కాల్ వచ్చిందా? అవునండి, అందుకే చేశాను. ఆ, నేనే చేశానండి. ఇందాక ఒక కిడ్నీ డోనర్ వస్తే అతని దగ్గర ఫార్మాలిటీగా అతనికి బాగా కావలసిన వాళ్ళ నంబర్ తీసుకుంటే అతను మీ నంబర్ ఇచ్చాడు. ఆపరేషన్ తర్వాత ఒక చిన్న ప్రాబ్లం అనిపించి చేశాము. తర్వాత రికవర్ అయ్యాడులేండి. ఓ, ఏమన్నారు? కిడ్నీ డోనర్ నా నంబర్ ఇచ్చారా? అవునండి, అతను మీ పేరు నంబరు రాసిచ్చాడు. మీరు తులసేనా మాట్లాడేది? అవునండి, అవును. ఆ కిడ్నీ డోనర్ పేరేంటండి? ఆదిత్య. ఆదిత్యనా? అవునండి. ఓకే. ఓకే. ఆదిత్య ఆదిత్య కిడ్నీ ఇవ్వడం ఏంటి? నాకు కొంచెం అదోలా ఉంది. నేను ఇంటికి వెళ్తాను. ఆదిత్య, మావయ్య, ఆదిత్య ఇంటికి వెళ్తానన్నాడు. ఎక్కడా? నేను ఒకసారి ఆదిత్యాన్ని కలవాలి. నీరసంగా ఉన్నాడని నేనే ఇంటికి వెళ్ళమన్నానమ్మా. వాడు ఎందుకు అదోలా ఉన్నాడు? అయినా నీ కళ్ళలో నీళ్ళేంటి? డాక్టర్ ప్రియ గురించి ఆయన చెప్పారా? లేదత్తయ్య. ఆదిత్య గురించి హాస్పిటల్లో నిజం తెలుసుకోవాలి. కిడ్నీ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? నవమాసాలు మోసి జీవం పోసి నాకు జన్మనిచ్చిన తల్లివమ్మా. ఎన్నేళ్ళు తెలియక నిన్ను అత్తయ్య అని పిలిచాను, కానీ ఎన్నోసార్లు ఏదో తెలియని బంధం మన మధ్య ఉందని అనిపించేది. అప్పుడు రక్త సంబంధం అని అనుకున్నాను.
ఇప్పుడు అర్థమైందమ్మా, పేగు బంధం అని. ఇన్నేళ్లకు దేవుడు నిజం తెలిసేలాగా చేశాడు. అమ్మ రుణం ఏ బిడ్డ తీర్చుకోలేడంట. కానీ నీకు కొడుకుగా నీ రుణం ఈ విధంగా తీర్చుకునే అదృష్టం కల్పించాడమ్మా. నీలాంటి త్యాగమూర్తి కడుపున పుట్టడం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో. అంటే కిడ్నీ ఆదిత్య ఇచ్చాడు, అందుకే నీరసంగా ఉందని ఇంటికి వెళ్ళిపోయాడు. ఎందుకు ఇలా చేసావు ఆదిత్య? నా దగ్గర కూడా ఎందుకు దాచావు? అమ్మకి నువ్వే కిడ్నీ ఇచ్చావన్న విషయం నాకు తెలిస్తే ఏమవుతుంది? అమ్మా, నువ్వు త్వరగా కోలుకొని రావాలమ్మా. నిన్ను అమ్మా అని గట్టిగా పిలవాలనుందమ్మా. అన్నా, త్వరగా పోనీ అన్నా. ఆదిత్య, ఆదిత్య, ఆదిత్య. ఏంటి తులసి, నువ్వు ఇంటికి వచ్చావేంటి? ఈ టైంలో నువ్వు అత్తయ్య దగ్గర ఉండాలి కదా. నువ్వెందుకు వచ్చావు? డ్యూటీ అటెండ్ అయ్యి డైరెక్ట్గా హాస్పిటల్కి వద్దాం అనుకున్నాను. కొంచెం అనీజీగా ఉండి నేను ఇంటికి వచ్చేసాను. అనీజీగా ఉందని వచ్చావా? ఏంటి? నీ బ్లడ్ ఏంటి ఆదిత్య? బ్లడ్ ఏంట్రా అంటే మాట్లాడవేంటి ఆదిత్య? అది స్టేషన్లో మేకు చీరుకుంది. మేకు చీరుకుంటేనే ఇంత పెద్ద కట్టు కట్టారా? ఆ మాత్రం దానికి నువ్వెంత నీరసించిపోయావా? టయర్డ్ అయ్యి అనీజీగా ఫీల్ అయ్యావా? ఏంటి తులసి ఆ ప్రశ్నలు? పొంతన లేని మాటలు చెప్తుంటే ప్రశ్నించరా? నా మీద ఒట్టేసి నిజం చెప్పాదిత్య. అమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా ఆదిత్య? చూడకు, మాట మార్చాలనో అబద్ధం చెప్పాలనో చూడకు. చెప్పు, అమ్మకి కిడ్నీ ఇచ్చింది నువ్వే కదా? అవును. కిడ్నీ డోనర్ నేనే. నా కిడ్నీనే అత్తయ్యకి డొనేట్ చేశాను.